సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. 27 నిన్న 28 తారీఖులో వర్చువల్ గా జరిగిన మహానాడు సభల్ని విజయవంతం చేసిన ప్రతి తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తకి, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మొన్న మహనీయుని స్మరించుకుంటూ ఆనవాయితీగా మరి తెలుగుదేశం పార్టీ మహానాడిని జరుపుకుంటుంది. మనం మహానాడుని మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పేసి ప్రజలు ఏమనుకుంటున్నారనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న చూసాం 5 రూపాయలు పెట్రోల్ పెరిగిందని చెప్పేసి ధర్నాలు చేయండి. ఈయనకి రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ ఉండాలి. అసలు వెన్నుపోటు అనే పదానికి గ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రంలో ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అనేక వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు మద్య నిషేధం అన్నాడు, ఉద్యోగస్తులకు సిపిఎఫ్ రద్దు అన్నాడు, అలాగే ఇసుక ధరలు పెంచేశాడు, లిక్కర్ ధరలు పెంచేశాడు, కల్తీ లిక్కర్ అమ్మాడు, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు, ఇలా ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా తుంగలో దొక్కేసి ఈరోజు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడతాడు. చివరికి తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డలిపోటు. ఇది వాళ్ళ చరిత్ర. ఒక్క అవకాశం అని ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళ భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వెన్నుపోటు పొడిచాడు. ఒకవైపు ఈ రాష్ట్రంలో రఫా అంటూ ఒకవైపు రెచ్చగొడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలో రాష్ట్రం చల్లగా ఉంది. మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈ రాష్ట్రంలో పెట్టుబడి రూపాయి పెట్టడానికి రాని పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొని వస్తా ఉంటే ఓర్వలేని తనంలో ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించాలి. చివరికి మెగా డిఎస్సి లాంటి వాటి మీద కూడా పిటిషన్లు వేసే పరిస్థితి, కంపెనీలు వస్తుంటే వాటిని అడ్డుకునే పరిస్థితి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు. ఎందుకంటే పాజిటివ్ ఓటింగ్ గురించి ఆయనకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు. ఆ రోజు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని, తండ్రి హెలికాప్టర్ మిస్ అయిందంటే ఏ కొడుకైనా ఆందోళనలో ఉంటాడు, ఏమైందా ఏంటని. ఆయన చనిపోయినాడనేది కూడా నిర్ధారణ జరగలేదు. కానీ ఈయన సంతకాల ఉద్యమం చేపట్టాడు. ఆయనకి అధికారం ముఖ్యం తప్పితే ప్రజా సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మతాల మధ్య విద్వేషం తగిలించాలని చూశాడు. గోదావరి జిల్లాలో ఒక ఫాస్టర్ తోటి ఏ విధంగా డ్రామా ఆడిచ్చారు అంటే, ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య, గ్రామాల్లో చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఈ రాష్ట్రం తగలబడుతుంటే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి. ఈ ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక్కటి ప్రజలందరూ చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు మరి వృద్ధులకు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 4,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000 ఇచ్చారు. ఎంతమంది బిడ్డలున్నా జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు. అందరి బిడ్డలకి తల్లికి వందనం ఇచ్చారు, ఫ్రీ బస్సు ఇచ్చారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇచ్చారు. అన్ని పథకాలు కూడా వాళ్ళకన్నా మెరుగ్గా ఇస్తున్నారు. మెరుగ్గా ఇవ్వటం అంటే, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా తన రాజకీయ అనుభవం, తన పలుకుబడి, తన మేధస్సుతోటి ఈరోజు మరి అన్ని సంక్షేమాన్ని ఒకవైపు, అలాగే రాష్ట్ర అభివృద్ధిని మరోవైపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మరి ఎరపనారాయణ గారు చెప్పినట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలని, ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందు పెట్టాలని ఒక తపనతోటి 75 సంవత్సరాల వయసులో ఒక్క ఓటు ప్రజలు కూలీగా ఇస్తే ఆయన 5 సంవత్సరాలు ప్రతిదినం 16 నుంచి 18 గంటలు పనిచేస్తాం. నిజంగా మేమే సిగ్గుపడుతున్నాం, ఈ వయసులో మేము ఆయనలాగా కష్టపడలేకపోతున్నామని. అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉండటం మాకు ఎంతో గర్వకారణం అన్నమాట. ఆయన నేతృత్వంలో పనిచేయటం ప్రతి తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తకి గర్వకారణం. ఈ రఫా బ్యాచ్ కింద మరి ఏ విధంగా ఆ నాయకులు పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన పరామర్శల పేరుతోటి ఈవీఎంలు బగలగొట్టిన వ్యక్తిని, రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ని పరామర్శించాడు. మా నాయకుడు
తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే అక్కడ ఆ విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడిలాగా నిలబడి మరి అధికారులని అలాగే శాసనసభ్యుల్ని అందరినీ కూడా అక్కడే ఉంచి ప్రజలకి సౌకర్యాలు కలగజేసి ఆ సమస్య ముగిసిపోయే వరకు అక్కడే నిలబడి చేసిన నాయకుడు మా నాయకుడు. నిద్రపోయిన నాయకుడు లాంటివాడు కాదు మా నాయకుడు. కాబట్టి ప్రజలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఓటే కదా అంటే ఆ ఒక్క ఓటు విలువ ఎంత? గత 5 సంవత్సరాలు ఆ ఒక్క ఓటు వలన ఎన్ని కష్టాలు ఈ రాష్ట్రానికి వచ్చాయో మీ అందరూ కూడా గమనించాలి. ఈరోజు ఆ ఒక్క ఓటు వలన ఎన్ని ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయో ఈ తేడాను కూడా మీ అందరూ కూడా స్పష్టంగా మరి అర్థం చేసుకొని భవిష్యత్తులో మీరు ఎన్నుకున్న మంచి ప్రభుత్వానికి మరింత అండదండలుగా నిలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.